మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటిసారి రెవెన్యూ అధికారులు విచారించారు. మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసినటువంటి మాగంటి సునీత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవడం, అనంతరం తల్లి మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం, అనంతరం అది రద్దు కావడం. దీంతో రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 6న విచారించారు. ఈరోజు కూడా మరోసారి విచారించారు. మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి ఈరోజు విచారణకు హాజరయ్యారు. అసలు ఏం జరిగిందన్న అంశాలు తెలుసుకుందాం. ఫ్యామిలీ మెంబర్ విషయంలో కుటుంబ వివాదానికి సంబంధించి అమ్మ చెప్పండి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ విచారణ అయింది, ఈరోజు విచారణ, ఏం ఆధారాలు సమర్పించారు? లాయర్ గారు చెప్పారు కదా నాన్న, అన్ని లాయర్ గారు చెప్పినట్టే జరుగుతుంది. ఎందుకంటే చెప్పండి, ఆధారాలు గతంలో కొన్ని లేవని చెప్పారు, ఇప్పుడేమో కొన్ని. ఇది గతంలో లేని ఏమి కాదు. అమ్మాయి సర్టిఫికెట్ డిస్మిస్ అయిన సర్టిఫికెట్ దొరికింది. తెచ్చుకుంది ఆ అమ్మాయి. తెచ్చుకుని ఆ అమ్మాయి తను నిరూపించుకుంటాం. కానీ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల హడావిడిలోనే మీరు ఇదంతా తీసుకొచ్చారని చెప్పారు. అప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు ఆ కొడుకే చేశాడు కదా, కొడుకే అక్కడికి ఎలక్షన్ ఆఫీసర్కి డైరెక్ట్ చేశాడు. చేస్తే ఆయన ఏమన్నాడు, మీరు కోర్టులో చూసుకోండి అని అన్నాడు. మరి ఇంకా అంతకంటే ఏం చేస్తాము, మేము లోపలికి వెళ్ళి చేయలేం కదా. ఎలక్షన్ ఆఫీసర్ అట్లాగా ఓవర్లుక్ చేశారు, మనం ఏం చేస్తాం. కనిపిస్తుంది కదా ఎలక్షన్ ఆఫీసర్కి ఇట్లాగ ఆ అబ్బాయి పంపాడు. పంపినప్పుడు ఏంటని చూడకుండా మీరు కోర్టులో చూసుకోండి అన్నాడు. మరి అక్కడ ఎందుకు వచ్చిందని ఎలక్షన్ ఆఫీసర్ మరి ఓవర్లుక్ చేసినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఈరోజు ఏమేమి సమర్పించారమ్మా? డాక్యుమెంట్స్ అడిగారు కదా గతంలో, ఈరోజు ఏమేమి? అంతకుముందు అన్నీ ఇచ్చినాయే. మళ్ళీ ఇప్పుడు డిస్మిస్ అయింది అమ్మాయి పెట్టుకుందాం. అదే డైవర్స్ పెట్టిన డిస్మిస్ అయిపోయి ఆవిడే కొడుకు, ఆవిడే భార్య కొడుకు గాన అదే ఖాయమైంది. అదే హక్కులు అంటే వారసులుగా కూడా మీ పేరు కూడా ఉంటుందని చెప్తున్నారు అడ్వకేట్ గారు. మీరు కూడా ఒక తల్లిగా ఉండబోతున్నారని చెప్తున్నారు. మరి ఇప్పటికే మేము వారసులమని చెప్పి మాగంటి సునీత వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు కూడా విచారణకు వచ్చారు. మరి మీరేం చెప్తారు? వారసులు ఎవరు మరి మాగంటి గోపీనాథ్? వారసులు ఎవరంటే ఇక భగవంతుడు తీర్చాలి, ఈ లాయర్లు కోర్టులు తీర్చాలి, అంతే కదా. ఇంకోటమ్మా, ప్రత్యేకంగా మీరు రాయదుర్గం పోలీసులకు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కూడా కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి అసలు ఇంతవరకు కేసు నమోదైందా, ఏముంది అందులో? ఏమో జరుగుతూ ఉంది ఇంతవరకు. మరి ఇంకా టైం వెంటనే చేయలేరు కదా వాళ్ళు కూడా, చూడాలి మరి జరుగుతూ ఉంది. మరి ఎందుకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు? అప్పుడు అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, రానివ్వకుండా మాకు చెప్పకుండా, మరి చనిపోయిన తర్వాత కూడా చెప్పకుండా తీసుకెళ్ళటం, మరి 8-9 గంటలకు తీసుకెళ్ళి 5 గంటలకే మరి క్రిమినేషన్ అయిపోవటం. ఆ క్రిమినేషన్ అయ్యేటప్పుడు కూడా పెద్దదాన్ని నేనున్నాను అసలు ఏంటి అన్నది ఎవ్వరూ అడగకుండా తీసుకెళ్ళి దడతో చేసేసారు. మరి ఇదంతా ఏమిటి అన్నది అప్పటికైతే మేము అంత షాక్లో ఉన్నాం. తర్వాత ఏంటని ఆలోచించి మరి వేసాం. మరి అది అంతవరకు భగవంతుడు చూడాలి. చాలామంది అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీరంతా ఇది ఇష్యూని బయటికి తీసుకొచ్చారని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు మీ మీద కూడా. మరి ఇప్పుడు మరి విచారణకు హాజరయ్యారు, ఎన్నికలు జరిగింది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు విచారణకైతే హాజరవుతున్నారు, మీ న్యాయ పోరాటం మీరు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు మరి? అప్పుడు చెప్పినప్పుడు ఏదన్నా రాజకీయంగా మాట్లాడామా? లేదు. మరి రాజకీయం చేసుకుంటే మేమేం చేస్తాం? ఎవరికి తగింది వాళ్ళని చేసుకుంటే వాళ్ళు అన్వయించుకున్నారు. మాకు రాజకీయంగా మాకేం కాదు కదా. ఆ పిల్లడు ఏంటంటే ఐడెంటిటీ కావాలన్నాడు వాడు. నేనేంటంటే వాడికి కూడా న్యాయం జరగాలన్నా, అంతే కదా. మరి ఇంకా దానికి ఇంకా మేమేం చెప్తామండి? రాజకీయం మీరు చేసుకోండి, మాకేం బాధ లేదు. రాజకీయం నాకెందుకు, వాడికి ఎందుకు, మాకిద్దరికి అక్కర్లేదు కదా. రాజకీయం చేసుకునేవాళ్ళు చేసుకుంటాం. ఫైనల్గా ఇంతకుముందు లాయర్ గారు చెప్తున్నట్టు సిబిఐ ఎంక్వైరీ కూడా మేము అడగబోతున్నాం, పోలీసులు ఒకవేళ చర్యలు తీసుకోవాలంటారు. మీరేం చెప్తారు? మాగంటి గోపీనాథ్ మరణం చెప్పా కదా, మీకు చెప్పా కదా. కూడా అడుగుతారా? అడుగుతాను. ఒకసారి చెప్పండి. అది అడుగుతాం. మరి లాయర్ గారు కూడా మా ఇష్టం ప్రకారం వేస్తారు కానీ లాయర్ గారు వేయరు కదా. లాయర్ గారు అడుగుతున్నామండి, అందుకనే లాయర్ గారు వేస్తారు. లాయర్ గారు ఊరికే వేస్తారా? మరి అది కదా. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి. అవును, తెలియాలి. ఎందుకంటే అది ఏం జరిగింది నిజాలు తెలియాలి. అందుకనే ఎంక్వైరీ. పోలీసులకు కానీ ప్రభుత్వానికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు మాగంటి మృతి పైన విచారణకు సంబంధించి?
వాళ్ళే న్యాయంగా చేయమంటాం అంతవరకు. ఆ, పోయినాడు పోయాడు, కానీ ఎట్లా జరిగింది అన్నది న్యాయ విచారణ చేయమన్నాం అంతవరకు. అది. సో చూడొచ్చు మాగంటి కుటుంబ వివాదం పైన ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించాం. దాంతోపాటుగా వారసులం ఏందనేది ఇప్పుడే రెవెన్యూ అధికారులు తెలుస్తారు. వారికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సమర్పించాలని చెప్పి కూడా అడిగారు. డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడ్డట్లు కూడా తెలుస్తుంది. ఇందులో కీలకంగా మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం లీగల్ ఎయిర్ విషయం వైపు నడుస్తుండగా కూడా మాగంటి మృతిపైన సంచలన ఆరోపణలు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చేశారు. దానికి సంబంధించి పోలీసులు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మాగంటి మరణం పైన సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతామంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చెప్తున్నారు. మరి మాగంటి కుటుంబ వివాదం నేపథ్యంలో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ విషయంలో ఏం జరుగుతుంది, మాగంటి మరణం పైన పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు, విచారణలో ఎలాంటి అంశాలు తెలితే అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.